యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి మనందరము చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, ఆంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై యుందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. పరలోకపు తండ్రి, ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంచుమించు 19 దుర్గుణాలు దీంట్లో ఉన్నాయి. 19 దుర్గుణాల గురించి ఈరోజు మనం ధ్యానించలేము, కానీ అందులో ఒకటి నేను చెప్తాను. అలాగే రోమపత్రిక 1:26 నుంచి 31 వరకు మీరు చదవద్దు, కానీ అక్కడ 19 దుర్గుణాలు ఉన్నాయి. రోమ 1:26 నుంచి మనం చూస్తే అక్కడ కూడా 13 దుర్గుణాలు ఉన్నాయి. 19 ప్లస్ 13 మొత్తము 32 దుర్గుణాల గురించి, 32 దుర్గుణముల గురించి పౌలు భక్తుడు ఆనాడు సంఘానికి తెలియజేశాడు. వినండి అమ్మా, బాబుని అల్లరి చేయనీకు, వినండి. 32 దుర్గుణముల గురించి ఆనాడే పౌలు భక్తుడు సంఘానికి తెలియజేశాడు. ఈ దుర్గుణాలు ఇప్పుడు వచ్చినాయి కావు, వినండి. ఎప్పుడు ఇవి ప్రారంభమైనవి అంటే మనం చూస్తున్నాం కదా, అప్పుడే ప్రారంభమైనవి. పౌలు కాలంలోనే పౌలు భక్తుడు వీటిని ఖండించాడు. ఇలాంటి 32 దుర్గుణములు ఎవరిలో కూడా ఉండకూడదు, ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. ఏ ఒక్కటి ఉన్నా పరలోకం చేరడము కష్టం. మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము చాలా కష్టం. ఈ దుర్గుణాలను మనము పరీక్షించి, ఇందాక సువర్ణ చెప్పినట్లుగా మనల్ని మనము పరీక్షించుకొని ఎప్పటికప్పుడు ఆ దుర్గుణాలను తొలగించుకొని పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నాలు చేయాలి దేవుని బిడ్డలంగా. ఏ ఒక్కటి కూడా మనలో ఉండకూడదు. అక్కడ ఏం రాయబడిందంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో ఏం కాలములు అంటే ఇవి? అంత్య దినాల్లో ఏమి జరుగుతాయో, మనుషులు ఎలాగా ప్రవర్తిస్తారో, మనుషులు ఎలాగా మారిపోతారో పౌలు భక్తుడు ఆనాడే చెప్పాడు. ఒకటి వినండి, అప్డేట్ అయింది, ఇంకా ఏమంటారు దాన్ని, ఇంప్రూవ్ అయింది. అప్పుడు చెడు గుణాలు ఉన్నాయి కదా, ఇంకెక్కువైనాయి. ఈ టైంలో దుర్గుణాలు ఎక్కువైనాయి. అప్పుడు ప్రారంభమైన దుర్గుణాలు ఇంకా ఎక్కువగా ప్రబలినాయి. ఎక్కడ చూసినా ఇవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. సమాజంలో మనం చూడొచ్చు, సంఘంలో చూడొచ్చు, కుటుంబంలో చూడొచ్చు. ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతూనే ఉన్నాయి.
అయితే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు, నానా విధముల దుష్టాంతములు మనము చూస్తున్నాం. ప్రకృతిలో కూడా మార్పులు జరుగుతున్నాయి. దానివల్ల సునామీలు, భూకంపాలు మనము చూడొచ్చు. అపాయములు జరుగుతున్నాయి. ప్రకృతి కూడా మారిపోయింది. కాలాలు మారిపోయినాయి. తేడా వచ్చేసింది. దినములు చెడ్డవి అని రాయబడ్డాయి. దినాలు కూడా చెడిపోతున్నాయి. కాలములు చెడిపోతున్నాయి. ఇక ముందుకెళ్తే మనుషులు ఎలా ఉన్నారని పౌలు చెప్పాడంటే, చాలా ఘోరంగా మనుషులు మారిపోయారు. ఎక్కడ చూసినా అన్యాయములు, అక్రమములు మనం చూడొచ్చు. అత్యాచారములు బైబిల్లో ఉంది. ఎక్కడ చూసినా అత్యాచారములు, అంటువ్యాధులు, మనుషులు పశువులుగా మారి ఎలా మారిపోయారంటే బలాత్కారులై, చెల్లి తల్లి అనే తారతమ్యములు తెలియకుండా, వ్యత్యాసం తెలియకుండా ప్రవర్తిస్తూ, పశువుల వలె ప్రవర్తిస్తూ, క్రూర మృగముల వలె ఈ రోజుల్లో మనుషులు ప్రవర్తిస్తూ, కామాంధులై, గర్వాంధులై మరి ఈరోజు సమాజం చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడు పౌలు చెప్పినటువంటి ఈ మాటలు మనం ఇప్పుడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 32 దుర్గుణాలలో మనలో ఏది ఉండకూడదు. ఎలాంటి దుర్గుణము ఉండకుండా జాగ్రత్త పడదాం. ఒక్కొక్క దుర్గుణం గురించి ఒక్కొక్క వారం తెలియజేసుకుందాం. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట, నాకు నచ్చిన ఒక మాటని చెప్తాను. చూడండి, ఇప్పుడు చదువుకున్న మాటలో 7వ లైన్ చూడండి. 7వ మాట ఏంటంటే అది కృతజ్ఞత లేనివారు. ఈ దుర్గుణాలలో ఇంకొక చెడు దుర్గుణం ఏంటంటే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారుగా మనం ఉండొద్దు. వినండి, ఏంటిది ఇది? కృతజ్ఞత లేనివారు అని రాసింది. చేసిన మేలును మరిచిపోయేటువంటి దుర్గుణం ఇది. మేలుకు కీడు చేసేటువంటి సమాజం. మేలు చేస్తే దాన్ని మర్చిపోయి కీడు చేస్తారు. మంచి చేస్తే చెడు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు రోజుల్లో కూడా ఆయన రొట్టెలు పెడితే రొట్టెలు తిన్నోళ్ళు అందరూ ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని యేసు ప్రభుని కొట్టారు. ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే కృతజ్ఞత లేనివారు, నియతు లేని వాళ్ళు, విశ్వాసము లేని వాళ్ళుగా మారిపోతున్నారు. ఇదొక దుర్గుణం. 32 గుణాలలో 7వ దుర్గుణం ఇది. అందులో చదువుకున్న అది 7వ మాటగా ఉంది ఇక్కడ. కృతజ్ఞత లేనివారు. అంత్య దినాలలో మనుషులు ఎట్లా తయారవుతారంటే కృతజ్ఞత లేని వాళ్ళు. వాళ్ళకి ఎన్ని మేలు చేసినా, ఎంత సహాయం చేసినా వాళ్ళు నిమిషంలో మర్చిపోతారు. వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. ఇది క్షమించరాని పాపం. అందుకే దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేసే పిల్లలారా, మీకు శ్రమ అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు అంతా ఎట్లా ఉందంటే పాపము అంటే కర్మము చుట్టుకునేటువంటి రోజులు వచ్చేసినాయి. ఇవి అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలాలు. ఇవి మనుషులు దుర్మార్గులుగా మారిపోయి అవినీతి పరులై, భక్తి లేని వారై, ఎదురాడే ప్రజలుగా మనం చూస్తున్నాం.
ఇశ్రాయేల్ కాలంలో కూడా దేవుని మీద ఎన్నోసార్లు ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసినట్టు 78 కీర్తన గ్రంథంలో మీరు ఆ సమయం ఉన్నప్పుడు ఆ అధ్యాయం అంతా చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పోషిస్తే ఆకాశం నుండి మన్నాని కురిపించినా, బండ నుండి నీళ్ళనిచ్చినా, పగలు మేఘస్తంభముగా ఎండ దాకకుండా పగలు మేఘస్తంభముగా దేవుడు వాళ్ళని నడిపించినా, రాత్రి అగ్నిస్తంభమై దారి చూపించి నడిపించినా, ఎన్ని రకాల మేలులు చేసినా వారు ఆనాడు ఆ దేవుని పైన తిరుగుబాటు చేశారు. మోసే ఆరోనుల పైన ఆ రోజు ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఏమన్నా బాగుపడ్డారా? తిరుగుబాటు చేసిన వాడు ఎవడైనా ఎక్కడైనా బాగుపడ్డా? నాశనం అయిపోయారు. భూమి నెరచినిగి నోరు తెరచి సజీవులుగానే సమాధి చేసేసింది. భూమి ఓర్చుకోలే ఈ దుర్మార్గులను, ఈ కృతజ్ఞత లేని వారిని, ఈ నియత లేనటువంటి వారిని, విశ్వాసం లేనటువంటి వారిని. అప్పుడప్పుడు పెద్ద మనుషులు అంటారు, కుక్కకున్న విశ్వాసం ఈరోజు మనిషికి లేదు. ఒక కుక్కకున్న విశ్వాసం ఈరోజు మనుషులకు లేకుండా పోతుంది. విశ్వాసఘాతకులు అని మనము బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సరి చేసుకొని మనం నిజంగా నీతిమంతులుగా బ్రతికి, యథార్థవంతులుగా బ్రతికి, కష్టమైన నష్టమైన మనం దేవుని వైపు చూస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని రాజ్యం మనం సంపాదించుకోవాలి. కృతజ్ఞత లేని వారుగా మనం ఎప్పుడూ ఉండొద్దు. దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఆయన మనం ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. మన జీవితకాలం అంతా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉండాలి. మనకు చేసిన ప్రతి మేలును మనం తలంచుకుంటూ దేవుని మయంపరచాలి. కృతజ్ఞత లేని వారిని ఒక ఆయనను మీకు చూపించి ముగించేస్తా. ఈరోజు ఎక్కువ సమయం తీసుకోను. కృతజ్ఞత లేని వారిని ఆయన ఏమయ్యాడు ఒకసారి మనం చూడాలి. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కృతజ్ఞత లేని వాళ్ళు నశించిపోయారు. సేవకుల మీద తిరుగుబాటు చేసిన కోరావు, అభిరామ్ సంతానము నశించిపోయారు. దేవుని మీద కానీ దేవుని సేవకుల మీద కానీ ఎప్పుడు తిరుగుబాటు చేసినవాడు బాగుపడలేదు. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తనకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనుని ప్రేమించడం నేర్చుకోవాలి. మంచి పదార్థములలో భాగము ఇయ్యాలి, ప్రేమించాలి. దైవజనుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సంతోషం పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. ఎలా అయితే వాళ్ళు సంతోషపడతారు, సంతోషపరిస్తే మనకేమొస్తాయి తెలుసునా? ఆటోమేటిక్ దీవెనలు ఆశీర్వాదాలు మనకు ప్రారంభమవుతాయి. ఆ రోజు యోషావు తండ్రిని సంతోషపెట్టడానికి, తండ్రిని సంతోషపెట్టి తండ్రి దగ్గర ఉన్న దీవెనలు పొందడానికి ప్రయత్నం చేశాడు. వేట మాంసం తెచ్చి ముందు ఆయనకు తినబెట్టిన తర్వాత ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నాడు. యాకోబు అంతకంటే ముందే గొర్రెపిల్లలను వధించి తినబెట్టి సంతోషపరిచి ఆయన దగ్గర దీవెనలన్నీ పొందుకున్నాడు. మనము సంతోషపరిచి దీవెనలు పొందుకోవాలి. అయితే ఒక కృతజ్ఞత లేని వ్యక్తిని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10 నుండి చదువుకుందాం. మొదటి సమూయేలు మొదటి గ్రంథము నాబాలు 25వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. నాబాలు దావీదు ఎవడు? నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు? యెషయి కుమారుడెవడు? యెషయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. చాలు ఆగండి. నాబాలు ఎలా మాట్లాడుతున్నాడంటే కఠినంగా మాట్లాడుతున్నాడు. దావీదును గూర్చినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే, నాబాలు మాట్లాడాలి ఎట్లున్నాయి, దావీదును గూర్చి మాట్లాడుతున్నాడు. దావీదు ఎవడు? దావీదు దైవజనుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు దావీదు. దావీదును ఏమనంటే దేవుడు ఊకోడు, దావీదు ఊకోవచ్చు. దావీదు ఊకోవచ్చు కానీ దేవుడు ఊకోడు. దేవుడు జోక్యం చేసుకుంటాడు తన సేవకుల పట్ల. ఆనాటి నుంచి కూడా చూస్తున్నాం.
సేవకుల మీద తిరుగుబాటు చేసినోడు ఎవడు కూడా బాగుపడలేదు. అయితే ఈరోజు నాబాలు కృతజ్ఞత లేనివాడుగా, దావీదు నాబాలుకు ఎంతో మేలు చేసినట్టు బైబిల్లో ఉంది. నాబాలు మందలను, నాబాలు గొర్రెలను, నాబాలు మేకలను, ఆస్తులను దావీదు కాపు కాశాడు, నాబాలుకు మేలు చేశాడు. ఇక్కడ మనం చూడవచ్చు, 15వ వచనం చూద్దాం. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్య సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఇక్కడ నాబాలు గొర్రెలను, మేకలను, ఆయనకున్న ఆస్తిని, అంతస్తును, ఆ సమస్తమును కాపాడినటువంటి దావీదును కఠినంగా మాట్లాడుతున్నాడు నాబాల్. దావీదు ఒకరోజు భోజనం అడిగాడు. ఆకలి అవుతుంది, మేము అరణ్యంలో ఉన్నాము, మాకు భోజనం ఇవ్వండి అని అడిగినందుకు నాబాలు కఠినంగా మాట్లాడినట్టు బైబిల్ సెలవిస్తుంది. 14 చివరి లైన్లో ఉంది, దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. నాబాలు కఠినంగా మాట్లాడినాడు, కఠినాత్ముడుగా ఉన్నాడు, కృతజ్ఞుడుగా లేడు. కొంతమంది రఫ్గా మాట్లాడతారు, కోపం ముక్కు మీదనే, ఆలోచించకుండా మాట్లాడతారు. మాట్లాడినాక ఆలోచిస్తారు, పాపం మంచోళ్ళు. అసలుకి నిజానికి ఆలోచించి మాట్లాడాలి, కానీ ఈ మధ్యలో ఎట్లున్నారంటే మాట్లాడినాక ఆలోచించి బాధపడుతుంటారు కొంతమంది. అయ్యో అట్లా ఎందుకన్నా నేను, అయ్యో ముఖం మీద అనేస్తారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. కానీ నేనంటున్నా, మాట్లాడకముందే ఆలోచించి మాట్లాడు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారు అన్నాడు పెద్ద మనిషి. చేతులు గాలినాకనంట ఆకులు పట్టుకున్నారంట. ఇదేంటి? కాలకు ముందుకు జాగ్రత్తగా ఉండు. అయితే నాబాలు కఠినాత్ముడు. ఇంకా నాబాలు గురించి రాయబడింది ఏంటంటే 17 చివరిలో ఉంది, 17 వచనం చివరిలో రాయబడింది, మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మన యజమానుడు బహు పనికిమాలినోడు అని రాయబడింది. నాబాలు ఎలాంటి వాడంటే పనికిమాలినోడా, బహు పనికిమాలినోడా? నాకు ఒకటే మాట వచ్చి, బూతు మాట, పనికిమాలినోడా అంట. ఇంతకంటే వేరే మాట్లాడా ఎవరినైనా. ఏమంట తెలిసినా, నాకు కోపం వస్తే పనికిమాలినోడా, ఇదొక్కటే. ఈ నాబాలు బహు పనికిమాలినోడు. ఇక్కడ ఉన్నారా ఎవరైనా పనికిమాలినోళ్ళు? జాగ్రత్త, ఆలోచించుకుందాం. కృతజ్ఞత లేకపోవడం నువ్వు పనికిమాలిన వాడవు, పనికిమాలిన దానవు. కృతజ్ఞత ఎల్లప్పుడూ ఉండాలి. మంచి చేసిన వాళ్ళకి, మేలు చేసిన వాళ్ళకి, సహాయం చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చూపెట్టాలి. మర్చిపోవద్దు, ఎన్నడూ మర్చిపోవద్దు. బహు పనికిమాలినోడు వీడు. ఇంక ఇతని గురించి రాయబడింది చూడండి, 3వ వచనంలో, 3వ వచనం చివరి లైన్లో ఉంది. అయితే నాబాలు మోటువాడు దుర్మార్గుడై ఉండెను. అగో, ఈ వ్యక్తి గురించి అనేక చోట్లలో ఏం రాయబడ్డదంటే దుర్మార్గుడు, నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, పనికిమాలినోడు, కఠినమైన మాటలు మాట్లాడినోడు, కృతజ్ఞత లేదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకు దొరికింది ఒక భార్య, ఎంత మంచి భార్యనో చూడండి. అక్కడ 3వ వచనం, అతని భార్య పేరు అబిగాయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఆహా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మోటుగానికి, దుర్మార్గునికి, పనికిమాలినోనికి, ఈ కఠినికి మంచి భార్య దొరికింది. కొందరు అంటారు కదా, వాస్తవమే, మంచోనికి మంచి భార్య దొరకదు, మంచి భార్యకు మంచి భర్త దొరకడం అంటూ ఉంటారు, వింటూ ఉంటాము. మరి ఎంత మట్టుకు సత్యమై ఉండొచ్చు? సత్యం కూడా ఉంది అందులో. అందరూ అట్లా కాదు, కొంతమంది మంచోళ్ళకు మంచి భర్త దొరకరు. మోటుగాడు, దుర్మార్గుడు, కఠినుడు, దుష్టుడు. ఈమెనేమో రూపసి,
సుబుద్ధి కలిగిన స్త్రీ. మరి ఎందుకు ఇట్లా ఇచ్చిరో ఏమో తెలియదు, మీరు ఆలోచించండి. ఈ అందమైన అమ్మాయిని, సుబుద్ధి కలిగిన ఈ అమ్మాయిని ఆ దుర్మార్గునికి ఎందుకు ఇచ్చిరంటే ఇక్కడ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. మొదటి వచనం, సమయలు మృతి నొందగా, అయితే రెండవ వచనం చదువుకుందాం. కర్మేలులోని కర్మేలులోని మయోనునందు ఆస్తి గల వాడొకడు కాపురం ఉండెను. అతడు భాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. కాపురం ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. ఇక్కడ భాగ్యవంతుడు, ఆస్తి గలవాడు కాబట్టి ఆ పేద తల్లిదండ్రులు ఏం చేశారంటే నా బిడ్డ బాగుంటుందేమో, ఆస్తి గల్లోలు వాళ్ళు, మంచి ఇల్లు ఉంది, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, 10 ఎకరాల భూమి ఉంది, మరి అన్నీ ఉన్నాయి కదా అని ఆ అమ్మాయిని బలి చేసినట్టు పాపం. ఈరోజు కొంతమంది అట్లా చేస్తురు, డబ్బు చూసి ఇస్తురు, ఆస్తులు చూసి ఇస్తురు. కానీ మనకు ధనం ముఖ్యమా, గుణం ముఖ్యమా? చెప్పండి మీరు. గుణం చూసి ఇవ్వాలి, గుణం చూసి పిల్లని పట్టాలి, గుణం చూసి పిల్లని ఇవ్వాలి. కానీ ధనాన్ని చూసి ఈరోజు చాలామంది ఎన్ని లక్షలు ఇస్తాడు, నాకు లక్షలు ఇచ్చేటోళ్ళ పిల్ల కావాలని చూస్తారు ఈ మధ్యలో కొంతమంది. అరే మంచి పిల్లని ఇప్పిస్తాయా, నేను 200 మంది పెళ్ళిళ్ళు చేసిన సుబుద్ధి కలిగిన ఒక పిల్ల ఉంది, పేదోళ్ళు, కానీ మీకు మంచి పరిచర్య చేస్తుంది, అత్తమామల్ని మంచిగా చూసుకుంటుంది, మీ కుటుంబానికి దీపం లాగా ఉంటుందయ్యా, మంచి అమ్మాయి అంటే ఇంటలేరు. 10 లక్షలు ఇచ్చేటోళ్ళు కావాలి, 15 లక్షలు ఇచ్చేటోళ్ళు కావాలి, 25 నుంచి 25 లక్షలు ఇచ్చేటోళ్ళు కావాలంటే ఈయనకు, ఈ పనికి మాలినోనికి, ఈ దుష్టుడు, వీడు కఠినుడు, మోటోడు, దుర్మార్గుడు, చర్యలు బట్టి చూస్తే వాడు దుర్మార్గుడు, కానీ ఆస్తి ఉంది. కొంతమంది ఆస్తికి ఆశపడి ఆ బిడ్డని ఇచ్చిరు, అట్లా ఆమె బలి అయిపోయింది. కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆ మోటోతో, ఆ దుష్టునితో, ఆ దుర్మార్గంతో, ఆ కఠినాత్మంతో, ఆ పనికి మాలినలతో సంసారం చేసి పిల్లలు కన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుంది మరిగా, తుంట మెడకు కట్టినప్పుడు తప్పదు. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ. ఇలాగా ఏం జరిగిందంటే నేను ముగించేస్తా. దావీదుకు ఆహారం కావాల్సి వచ్చినప్పుడు కొన్ని రొట్టెలు అడిగిండు, ఆహారం అడిగినందుకు నాబాలు ఏమన్నాడంటే, దావీదెవడు, యెషై కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అని హేళన చేశాడు. దావీదును హేళన చేశాడు, గర్వంగా మాట్లాడాడు, కఠినంగా మాట్లాడాడు, నోటి దురుసు. ఈ మాటలని దావీదు సేవకులు మళ్ళా వెళ్ళి దావీదుకు చెప్పారు. అయ్యా, రొట్టెలు అడిగితే ఆయన ఇయ్యలేడు, కానీ ఇట్లా కఠినంగా మాట్లాడిండు, దావీదెవడు, యెషై ఎవడు, మీ అయ్యా. ఆయన తిట్టినా సరే కానీ అలా అయ్యని తిట్టిండి ఈయన. దావీని తిడితే ఒక మాట పడుతుండేనేమో, కానీ దావీదు అయ్యే పేరు తీసిండు. ఈరోజు చాలామంది ఇక్కడ కోపం వస్తుంది, మరి నన్ను ఏమన్నాను కానీ మా అమ్మని అనుకో, అప్పుడు మా అయ్యని అనొద్దు అంటారు. నిజమే, నన్నేమను పడతా, మా తల్లిదండ్రుల పేరు తీయకు, మా అన్నదమ్ముల పేరు తీయకు అని చాలామంది కయ్యాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అనొద్దు మరి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు ఏమీ అనకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ప్రేమించాలి, చికెనో మటనో ఫిషో చేపలో తెచ్చి పెట్టాలి, మర్యాద చేయాలి, ప్రేమ చేయాలి, కానీ కఠినంగా మాట్లాడవద్దు. అయితే దావీదెవడు, యెషై ఎవడు అన్నాడు, తిట్టిండు. ఈ విషయం అన్నీ దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిస్తే దావీదు ఏం చేసిండు, ఇక వాడు బతకొద్దు. ఇక దావీదుకి కోపం వచ్చి ఏం చేసిండంటే, ఇంచుమించు ఎంతమందిని అంటే 400 మంది 400 మందిని చదువు. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక 400 మందిని పట్టుకొని దావీదు కూడా ఒక కత్తి తీసుకొని దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగాయిలుతో ఇట్లా, నేను
పనివాడు ఒకడొచ్చి నాబాలు భార్య అయిన అబిగయలతో ఈ మాట చెప్పాడు, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. ఆగండి. అబిగయలతో భార్యతో అన్నాడు ఒక పని అయినా, అమ్మా, నీ భర్త చాలా కఠినంగా మాట్లాడిండు, మోటుగా మాట్లాడిండు, దుర్మార్గంగా మాట్లాడిండు, దావీదు సేవకులను తిట్టిండు. ఇప్పుడు దావీదు కోపంతో వస్తున్నాడు, 400 మంది వస్తురమ్మా. దావీదు ఎందుకు వస్తుండంటే ఇక్కడ చూడండి 21 చివరి లైను, 21 వచనంలో చివరి లైన్, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే. దావీదు అంటున్నాడు, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడు అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనియ్యను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణం చేసి ఉండను. ఇక్కడ దావీదు కోపం వచ్చి అబిగాయేలుకు నాబాలుకు పుట్టిన ఒక్క మగపిల్లని కూడా నేను ఉంచా, అందరినీ ఈరోజు చంపేస్తానని 400 మంది యోధులను తీసుకొని దావీదు కూడా ఒక కత్తి తీసుకొని కోపంతో వస్తున్నాడు. వచ్చేటప్పుడు అబిగాయేలుకు ఈ విషయము ఒక దాసుడు చెప్పాడు. చెప్పిన వెంటనే అబిగాయేలు ఏం చేసిందంట, ఇక్కడ రాయబడ్డది చూడు. అబిగాయేలు ఏం చేసిందంటే 18వ వచనం, అందుకు అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గాఢాపంలో వేయించుకొని మీరు నాకంటే ముందుగా పోడని నేను మీ వెనక వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధవం ఎక్కి పరిగెత్తి. ప్రైజ్ లార్డ్. సుబుద్ధి కలిగిన భార్య ఇంటిని రక్షించుకుంది. ఇల్లాలు ఇంటికి దీపంగా ఉండాలి, ఇంటిని కాపాడుకోవాలి, ఇంటిని రక్షించుకోవాలి, తన భర్తను రక్షించుకోవాలి. తన భర్తకు మారుమనసు లేకపోతే భార్య ప్రార్థన చేయాలి. భర్త ఆదివారం రాకుండా డుమ్మలు కొడితే భార్య ఏం చేయాలి, అన్నం పెట్టొద్దు. నీకు ఈ ఆదివారం అన్నం లేదయ్యా అనాలి. ఎందుకే అంటాడు వాడు, నువ్వు ఆదివారం మందిరంలో రాలేదు. ఇట్లా కొన్ని చేయాలి, ఎట్లయినా మార్చుకోవాలి. ఆయన ఎటుపోతే ఏమైంది మీకు, వాడు ఎక్కడో తిరిగి వస్తాడు. పట్టించుకోదు. భర్త పాడైపోతుండా పట్టించుకోదు, పిల్లలు పాడైపోతురా పట్టించుకోరు. కొంతమంది పిల్లల నడత బహుగా కనిపెట్టాలి. సామెతల గ్రంథం 31లో ఉంది ఆ అధ్యాయం, మీరు ఎప్పుడైనా చదవండి. ఆమెనట, గుణవతి అయిన ఆమె తన ఇంటిని కాపాడుకుంటుంది, తన పిల్లల నడవడిని కనిపెడుతుంది, తన భర్తను కాపాడుకుంటుంది అని అక్కడ రాసింది. 31 సామెతల గ్రంథం మీరు ఎప్పుడైనా చదవండి. స్త్రీలు, ఆ స్త్రీ ఏం చేసిందో మీరు అట్లా చేయండి. ఇప్పుడు చదవడానికి సమయం లేదు. భర్తను కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలి. ఎవరి చేతులు ఉంది అది? భర్త తప్పు చేశాడేమో, భార్య సరి చేసుకోవాలి. ఒకవేళ భార్యనే తప్పు చేస్తే భర్త సరి చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అబిగాయేలు, సుబుద్ధి కలిగిన అబిగాయేలు, రూపసి, అందమైన అమ్మాయి. పై రూపమే అందం కాదు, అంతరంగం కూడా అందంగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పైకి మంచిగా కనబడతారు, లిఫ్ట్ పెట్టుకుంటారు, కాటికెళ్ళి పెట్టుకుంటారు, పౌడర్ పెట్టుకుంటారు, ఎంత చక్కగా తయారు వస్తారో, లోపలంతా బూజే. మేడిపండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. భక్తి పైకి కాదు, లోపలకు ఉండాలి భక్తి. రిబకా చక్కనిది అని రాసింది. చక్కనిది, బాధ్యత కలిగింది, కుటుంబాన్ని చూసుకునేటువంటి బాధ్యత స్త్రీలకు ఉండాలి. భర్త సంపాదిస్తే అంత ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది భార్యలు. అరే ఈ మధ్యలో చాలా బిజినెస్ ఈజీగా ఉంది, అదేందమ్మా, పోస్టులు వస్తాయి చూడు, మూటలు ఎత్తుకొని వస్తాడు వాడు, ప్రతిరోజు వస్తుడు సీరియల్ మూటలు. ఏమైందా ఆ రోజు వస్తుండు మీ ఇంటికన్నా? ఏం చేయాలి అయ్య గారు,
వాళ్ళు సెల్ ఫోన్లోకి వెళ్ళి బుక్ చేస్తురయ్యా. అది అంటారు, ఇది అంటారు, ఇది అంటారు, అది అంటారు, అవి ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. ఆన్లైన్లో బిజినెస్ చేస్తురయ్యా. ఎన్ని చీరలు కొనిపెట్టింది నా భార్య. నువ్వు చూతురాయ్య గారు బీరువా చూతురాయ్య గారు. ఆ పిల్లలకని ఏదో బుక్ చేస్తుంది, తల్లికని ఏదో బుక్ చేస్తుంది. ఈజీగా అవి వస్తున్నాయి. ఆడు మూట ఎత్తుకొని వస్తాడు సైతన్ గాడు. ఇట్లా ఉంటే ఎట్లమ్మా? పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేస్తుంది. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఏంటి? ఆహా! ఎన్నడు బాగుపడతావు? నీ కుటుంబాన్ని ఎన్నడు బాగు చేసుకుంటావు? పొదుపు చేసుకోవా? పైసా కూడబెట్టుకోవా? పైసా అంటదంట, నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుతా. నువ్వు నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడుతా అంటది. పైసలు కాపాడుకోవాలి. అరే అరే ఏంటిది ఇది? చీరల మీద చీరలు. మా ఇంట్లో కూడా అలవాటు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఎక్కడిది ఈ చీర అంటే నా బిడ్డ కొనిచ్చింది అంటది. నేను అడుగుతా అప్పుడప్పుడు, ఎక్కడదమ్మా పాసరమ్మా ఈ చీర అంటే, నీవు కొనిచ్చినావా? నా బిడ్డ బుక్ చేసింది అంటది. ఏ బిడ్డ? ఆ బిడ్డ. 3 బిడ్డలు ఆమెకు. అందరూ ఆమెకే కొనిస్తారు, నాకు ఎవ్వరు కొనియరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కుటుంబాన్ని బాగు చేసుకోండి, పొదుపు చేసుకోండి. అబిగాయేలు దావీదుకున్న కోపం చల్లార్చడానికి ఎన్ని మేకలు కోసింది? ఎన్ని గొర్రెలు? 5 గొర్రెలు మాంసం ఉడకబెట్టి వండింది. చక్కగా మటన్ కూర వండింది. ఇంకేం చేసింది ఆమె? ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును, అంజూరపు అడలను, ధాన్యమును, ద్రాక్ష తీగలు, అంజురపు అడలను ఇవన్నీ రెడీ చేసి గాడిద మీద పెట్టుకొని దావీదుకి ఎదురుగా వెళ్ళింది. ఎవరైతే చంపడానికి వస్తుర్రో వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఆ దావీదు మీద కనబడగానే గాడిదం దిగి కాళ్ళ మీద పడ్డది సాష్టాంగ. ఎక్కడుందన్నమాట చూడు, ఎక్కడ ఉందయ్యా? సాష్టాంగ 20లో 2 చూడండి. దావీదును అతని జనులకు ఆమె ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతే. 23వ వచనం చదువుకుందాం. కనుగొని గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను అయ్యా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. అభిషక్తుడా, దేవుని చేత ఏర్పాటు చేసినటువంటి దైవజనుడా, నీ కాళ్ళు మొక్తా అని సాష్టాంగ ఆయన కాళ్ళ మీద పడ్డదమ్మా. ఎందుకోసం? తన పిల్లల్ని రక్షించుకోవాలి, తన భర్తను ఆడైతే కృతజ్ఞత లేనోడు. వాడు కృతజ్ఞత లేనివాడుగా ప్రవర్తిస్తే ఈమె ఆ దోషము నాదే, దయచేసి నా పిల్లల్ని కానీ నా భర్తను కానీ చంపొద్దయ్యా అని కాళ్ళ మీద పడి బ్రతిమలాడి ఆ శిక్షను తప్పించింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు కూడా అదే పని చేయాలి. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. మన పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవాలి, మన భర్త కొరకు ప్రార్థన చేసుకోవాలి, భార్య కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి, క్షేమం కొరకు మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దుష్టుడైన ఈ లాభాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. ఒకవేళ నువ్వు పంపిన పనివారు నాకు కనబడితే నేను అప్పుడే రొట్టెలు చేసి ఆహారం తయారు చేసి పంపించేదాన్ని. అయ్యా నాకు తెలియదు. నాబాలు దగ్గరికి పోయి అడిగిర్రు, ఆయన కోపించిండు, తప్పు చేసిండు. దయచేసి నా భర్త తప్పు నాదే, నా పిల్లల తప్పు నాదే, నా కుటుంబం తప్పు నాదే, నన్ను క్షమించమని ఆ శిక్షను తప్పించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు చంపలేదు, భర్తను చంపలేదు, పిల్లల్ని చంపలేదు. తిరిగి ఎక్కడ వెళ్ళిపోయారు? రిటర్న్ వెళ్ళిపోయారు. ఈమె అక్కడ పంపించేసింది, కోపం చల్లవరిచింది. దావీదు వెళ్ళిపోయింది కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఇది పెద్ద సమస్య. ఈ లాస్ట్ మాట చెప్పి ముగించుదాం. దేవుడు ఏం చేశాడు చూడండి.
ఎక్కడ మాట 37వ వచనం. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య ఆ సంగతులను భయం చేత అతనికి పగిలెను. అతడు రాతి వలె బిగిసిపోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. హల్లెలూయా. దావీదేమనలే, కానీ దేవుడు జోక్యం చేసుకోండి. దేవుడు అట్లాంటి వాళ్ళని క్షమించడు. కృతజ్ఞత లేకుండా మనము ఉండొద్దు. మేలు చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండాలి. సహాయం చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞత చూపాలి. కృతజ్ఞత గలవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. గర్విష్ఠులుగా, కఠినులుగా, మోటువారంగా, దుర్మార్గులుగా మనం ఉండవద్దు. ఒకటే మాట చెప్పాను, కృతజ్ఞత లేని వారై ఉండకూడదు. ఎలా ఉండాలి? మనము కృతజ్ఞత గలవారమై ఉండాలి. భార్య చెత్త ప్రయత్నాలు చేసింది కానీ, దావీదు నుంచి శిక్ష తప్పించింది కానీ దేవుని నుండి తప్పించలేకపోయింది. హల్లెలూయా. దేవుడే సహించలేకపోయాడు. కృతజ్ఞత భావం ఉండాలి. మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. పెద్దలకు కూడా లోబడి ఉండాలి. దేవునికైతే మన జీవితకాలం అంతా నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ అని పాట పాడు కాదు, రియల్గా మనం జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. యేసయ్యకు, ఆయన నీ కోసం ప్రాణాన్ని అర్పించాడు, రక్తం కార్చాడు, గొప్ప రక్షణ నీకు అలంకరించాడు. హల్లెలూయా. ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనల్ని రోజు కాపాడుతున్నాడు. మనం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. మొట్టమొదటిగా తన సేవకులైన వారికి, మనకు వాక్యాన్ని బోధించినటువంటి వారికి, మనకు మేలు చేసినటువంటి వారికి, మనకు సహాయం చేసినటువంటి వారికి, మనకు ఉపకారం చేసినటువంటి వారికి మనము కృతజ్ఞులమై ఉండాలి. దావీదు అందుకే అన్నాడు, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే, అయ్యో నేను అతన్ని చంపేస్తాను అనుకున్నాడు దావీదు. కానీ దావీదును తప్పించింది భార్య, కానీ దేవుడు ఊకోలే. దేవుడు మొత్తగా, యెహోవా నాబాలును మొత్తగా, నాబాలు చనిపోయెను. ఎందుకు చనిపోయాడు నాబాలు? కృతజ్ఞత లేని వలన. ఎందుకు చనిపోయాడు చెప్పండి ముగిద్దాం. కృతజ్ఞత మర్చిపోయాడు. చేసిన మేలును, సహాయమును, ఉపకారమును మర్చిపోయి అపకారిగా మారాడు. వాక్యంలో ఉంది, నా ఇంట్లో భోజనం చేసిన వాడు నా పైకి మడిమెను ఎత్తెను అని దావీదు చెప్పాడు. కడిపిండ ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. ఇంట్లో తింటారు, ఇంటి వాసాలు. ఎన్ని బుగ్గలు ఉన్నాయి చర్చిలా, ఎన్ని బుగ్గలు, లైట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా కట్టిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? నువ్వే ఇస్తేవిగా, నువ్వు ఇస్తేనే కట్టినావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ పనికిమాలిన ఆలోచనలు. అపకారులుగా, శత్రులుగా ఉండొద్దు. కాబట్టి మనం ఉపకారం మర్చిపోకుండా, నియ్యత కలిగిన బిడ్డలంగా, విశ్వాసం కలిగిన బిడ్డలంగా, కృతజ్ఞత కలిగిన బిడ్డలంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఇంతసేపు మాతో మాట్లాడిన దేవా, 32 దుర్గుణాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి మేము ధ్యానం చేశాం. కృతజ్ఞత లేనివారు అంత్య దినములలో కృతజ్ఞత లేని వారై ఉందురు. అవును ప్రభువా, ఎక్కడ చూసినా కృతజ్ఞత లేని వాళ్ళు అయి ఉన్నారు నాయన. మేలు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు నాయన. దుర్మార్గులై ఉన్నారు నాయన. మోటుతనం గలవారై, కఠినులై, పనికిమాలిన వారై ఉన్నారు ప్రభువా. అట్లాంటి వారిని మార్చండి. మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞులుగా ఉండుటకు, నువ్వు మమ్మల్ని పుట్టించినందుకు, మమ్మల్ని పోషిస్తున్నందుకు, మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు, గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు, పరలోక భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు
మా కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మేము మీకు కృతజ్ఞులం. మమ్మల్ని తీసుకుపోవడానికి త్వరగా రానయినందుకు మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.